ఫ్రెండ్స్, వెనిజులా ప్రెసిడెంట్ నికోలాస్ మదురోను అమెరికా ఎత్తుకుపోయిన విషయాన్ని నేను ఆల్రెడీ నిన్న రాత్రి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోయి ఉంటే చూడండి. అయితే చాలామంది ఎందుకు రష్యా మదురోను కాపాడలేకపోయింది, ఎందుకు పుతిన్ యుద్ధంలో దిగలేదు, వై అని అడిగారు. ఈ వీడియోలో దీని గురించి క్లారిఫికేషన్ ఇస్తా. యుఎస్ఏ ఒఫీషియలీ వెనిజులాను ఆక్రమించింది. యుఎస్ఏ డెల్టా ఫోర్స్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను నిన్న లాంచ్ చేశారు. మదురో ఇంటి కాంపౌండ్ను బద్దల కొట్టి లోపల దూరి మదురో సేఫ్ హౌస్ అంటే అండర్ గ్రౌండ్ కాంక్రీట్ బంకర్లో పారిపోతున్న సమయంలో డోర్ వేసే సెకండ్స్ గ్యాప్లో మదురోను పట్టుకున్నారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అనమాట. మదురో ఒక 10 సెకండ్స్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సేఫ్ హౌస్కు బంకర్కు వెళ్ళిపోయి ఉంటే ఇంత పెద్ద సీన్ జరిగి ఉండేదే కాదు. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి అమెరికా 15,000 మంది సైనికుల్ని, 200 ఫైటర్ జెట్స్, 150 F-35 యుద్ధ విమానాల్ని, 10 వార్షిప్స్ను, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను వాడింది. 3 నెలల వరకు ఎక్సర్సైజ్ చేసింది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది. మదురో ఇంటి యొక్క డమ్మీ సెట్ వేసుకొని 4 రోజులు ప్రాక్టీస్ చేశారంట. ఎలా ఇతన్ని ఎత్తుకుపోవాలి అనే రిహార్సల్స్ చేశారంట. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ యొక్క డీటెయిల్డ్ వీడియో రేపు వస్తుంది. మదురో యొక్క మిత్రులైన చైనా, రష్యా రంగంలో దిగారు. వెనజులాలో చైనా 9 లక్షల కోట్లు $100 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఇంత డబ్బు పోయినట్లే. వెనజులాకు చైనా $60 బిలియన్ అప్పుగా ఇచ్చింది. ఈ అప్పు తీర్చడానికి డబ్బులు లేవు అంటే చైనా ఏం చెప్పిందో తెలుసా? అప్పుకు బదులు ఫ్రీగా ఆయిల్ను పంపండి అని మదురో నెత్తురు తాగింది చైనా. ఇప్పుడు ఈ ఫ్రీ ఆయిల్ సప్లై బ్లాక్ అయినట్లే. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? ఇప్పుడు వెనజులాను యుఎస్ఏ పాలిస్తుందంట. వెనజులా యొక్క ఆయిల్ వ్యాపారాల్లో ఉన్న సమస్యలను యుఎస్ఏ ఆయిల్ కంపెనీస్ అంటే చెవరాన్, ఎక్సాన్ మొబిల్ వంటి కంపెనీస్ ఫిక్స్ చేస్తాయంట. నేను నిన్న వీడియోలో చెప్పా కదా, వెనజులా యొక్క ప్రూవన్ ఆయిల్ రిజర్వ్స్ను దోచుకోవడానికే ఇలా చేశారు. రష్యా స్టేట్మెంట్స్ బయటకు వచ్చాయి. రష్యా ఏమంటోంది? ఫస్ట్ మదురోను రిలీజ్ చేయమని కోరింది. ఒక సవర్ణ కంట్రీపై ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు అని ఖండించింది. అంతే. దానికంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి న్యూయార్క్లో ఉన్న మదురోను విడిపించడానికి రష్యా రంగంలో దిగుతుంది, యుఎస్ఏపై యుద్ధాన్ని రష్యా ప్రకటిస్తుంది అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. కొంతమంది కొత్తగా జియోపొలిటికల్ కాంటెంట్ తీసుకొస్తున్నవారు అరాకొరా నాలెడ్జ్తో పుతిన్ మదురోను విడిపించడానికి ఆపరేషన్ను లాంచ్ చేశాడు అని వీడియోస్ తీస్తున్నారు. ఆ వార్తల్లో నిజాలు లేవు. వై రష్యా వోంట్ ఇంటర్వీన్ అంటే, రష్యా ఈజ్ పార్ట్నర్ టు వెనజులా, నాట్ ఏ బాడీగార్డ్. యుద్ధంలో జియోగ్రఫీ, టెరైన్ అనేది చాలా ముఖ్యం. వెనజులా నుండి రష్యా మధ్య డిస్టెన్స్ 10,000 కిలోమీటర్లు. కరేబియన్ దీవుల్లో, లాటిన్ అమెరికాలో, సదరన్ అమెరికాలో అమెరికా ఆర్మీ యొక్క ఆధిపత్యం ఉంది. రష్యా ఆర్మీ మదురోకు అడ్డుగా నిలబడదు. రష్యా వెనజులా మధ్య రక్షణ ఒప్పందాలు లేవు. వెనజులాపై దాడి చేస్తే రష్యాపై దాడి చేసినట్లు పరిగణించబడుతుంది అని నాటో స్టైల్లో ఒప్పందాలు లేవు. వెనజులాలో రష్యన్ మిలిటరీ బేసెస్ లేవు. దేర్ ఆర్ నో ఎనీ క్లాజెస్, రూల్స్. రష్యా వెనజులాకు యుద్ధ ఆయుధాలు లైక్ సుఖై 30, S-300, మొన్న ప్యాంట్సీర్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న యుద్ధ ఆయుధాలను రష్యా సప్లై చేసింది. అటాక్ హెలికాప్టర్స్, కలాష్నికవ్ ఆమ్మో అన్నీ సప్లై చేసింది. వెనజులా ఆర్మీకు ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పటికీ రష్యన్ మిలిటరీ అడ్వైజర్స్ వెనజులాలో ఉన్నారు. జాయింట్ నేవల్ అండ్ మిలిటరీ డ్రిల్స్ చేశారు. యుఎన్లో, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో రష్యా వెనజులాకు సపోర్ట్ చేసింది. మదురోను లెజిటిమేట్ ప్రెసిడెంట్గా అంటే న్యాయబద్ధమైన ప్రెసిడెంట్గా రష్యా గుర్తించింది. ఇంకా పుతిన్ ఏం చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ దేశాన్ని మీరే కాపాడుకోవాలి. రష్యా వెనజులా మధ్య డిఫెన్స్ ట్రీటీస్ జరగకపోవడానికి గల కారణం పుతిన్ యుఎస్ఏ బ్యాక్ యార్డ్ ఇష్యూస్లో దూరితే యుఎస్ఏ రష్యా మధ్య ఇంకా ఫ్రిక్షన్ మొదలవుతుంది. ఈ 2 దేశాలు ఎప్పటికీ 1-on-1 కన్ఫ్రంట్ అవ్వవు. బికాస్ బోత్ ఆర్ న్యూక్లియర్ నేషన్స్ కాబట్టి. చెస్ గేమ్లో ఎక్కడైనా 2 రాజులు కొట్లాడడం చూసారా? రాజును రక్షించడానికి పావులు, మిగతా ఆటగాళ్ళు కొట్లాడి సస్తారు. 2 కింగ్స్ స్టిల్ స్టేట్ బోర్డ్ ఈవెన్ ఆఫ్టర్ ద మ్యాచ్. సో World War I, World War II ఎప్పటి నుండో యుఎస్ఏ రష్యా ఆలీస్ అన్నమాట. అన్అఫీషియలీ పుతిన్ అండ్ ట్రంప్ మధ్య డీల్ జరిగింది అంటున్నారు. నువ్వు యుక్రెయిన్లోని జపోర్జియా, డాన్బాస్ ఏరియాస్ను ఆక్రమించుకో, అక్కడి రేర్ ఎర్త్స్ అండ్ న్యాచురల్ మినరల్స్లో మైనింగ్ చేసుకో, నేను వెనజులా యొక్క ఆయిల్ రిజర్వ్స్ను కంట్రోల్ చేస్తా అని ఇద్దరు బ్యాక్ డోర్లో డీల్ చేసుకున్నారంట. యూ హిట్ యుక్రెయిన్, వీ వోంట్ బాదర్, వీ వోంట్ సప్లై టొమహాక్ మిజైల్స్ టు యుక్రెయిన్. ఐ హిట్ వెనజులా, యూ డోంట్ ఇన్వాల్వ్ కామ్రేడ్ అని ట్రంప్ మాట్లాడాడంట. స్ట్రాటజికలీ, ఎకనామికలీ వెనజులా వల్ల పుతిన్కు వచ్చే లాభం శూన్యం. మదురో పతనానికి ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎస్, ఇంకొకసారి చెబుతున్నా, మదురో అండ్ ఇతని భార్యను ఎత్తుకొచ్చి సంఖ్యలు వేసి ఇంటర్నేషనల్ మీడియా ముందు
క్రిమినల్స్ లాగా చూపించడం తప్పు. బట్ మదురో ప్రభుత్వంలోనే వెన్నుపోటు పొడిచారు. ఆగస్ట్ నుండి మదురో ప్రభుత్వంలోని ఒక వ్యక్తి ఇతని డీటెయిల్స్ మొత్తాన్ని యూఎస్ఏకు ఇచ్చారంట. వెనజులా ఆర్మీ జనరల్స్ యూఎస్ఏకు అమ్ముడు పోయారంట. ఇన్ఫ్యాక్ట్ మదురో ఇంటిపై దాడి జరిగితే అక్కడి గాడ్స్ సైడ్ అయిపోయారంట. వెన్ వెనజులా ఆర్మీ బిట్రైడ్ దేర్ ఓన్ లీడర్. పుతిన్ ఏం చేయగలడు? 2000లో ఆఫ్ఘనిస్తాన్లో కూ చేయడానికి సిఏఏ $20 బిలియన్ క్యాష్ తీసుకుని వెళ్ళింది. అందరినీ కొనేసింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని దింపేసింది. ఆ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ పేరు గుర్తుకు రావడం లేదు. బట్ సిఏఏ హ్యాస్ మనీ. వెనజులా ప్రజల్లో చాలా మంది మదురోకు వ్యతిరేకంగా ఉన్నారు. మదురో పతనం తర్వాత సంబరాలు చేసుకున్నారు. సిఏఏ వెనజులాలో కూడా సేమ్ మోడస్ ఆపరెండై వాడింది. అదే టూల్ కిట్ ను ఇండియా, బంగ్లాదేశ్, ఇరాన్లో ఇంప్లిమెంట్ చేయనున్నారు. సిఏఏ టూల్ కిట్ ఏంటి అంటే, యాక్చువల్లీ వెనజులాలో డెమోక్రసీ ఉంది. ప్రెసిడెంట్ను ఓట్స్ వేసి ఎన్నుకుంటారు. బట్ 1999లో హ్యూగో చావెజ్ సోషలిస్ట్ కమ్యూనిస్టిక్ సిద్ధాంతాలు తీసుకొచ్చి వెనజులాలో సోషలిజం తెచ్చాడు. వెనజులాలో అప్పటి వరకు ఉన్న యుఎస్ఏ ఆయిల్ కంపెనీస్ను తరిమేశాడు. ఆయిల్ యొక్క వ్యాపారాన్ని జాతీయం చేశాడు. అయితే వెనజులాలో ఎన్నికలు జరుగుతాయి. 2018లో వెనజులాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. మదురో గెలిచాడు. యుఎస్ఏ ఏమని ఆరోపించింది అంటే, అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రజలు అణిచివేయబడుతున్నారు, మదురోపై ప్రజలు కోపంగా ఉన్నారు, మదురో ఎన్నికలను రిగ్ చేసి గెలిచాడు, ఓటు చోరీ జరిగింది అని ఆరోపించి జువాన్ గ్వైడో అనే పప్పెట్ నాయకుడిని ప్రెసిడెంట్గా కూర్చోపెట్టింది యుఎస్. ఇప్పుడు మచాదో అనే అమ్మాయికి మొన్న రీసెంట్గా శాంతి పురస్కారం ఇచ్చారు. మదురోను అరెస్ట్ చేశారు. రేపు మచోదోను ప్రెసిడెంట్గా కూర్చోబెడతారు అనమాట. సేమ్ టాక్టిక్సే అమెరికా బంగ్లాదేశ్లో కూడా వాడింది. షేక్ హసీనా ఎన్నికలు రెక్కించేసింది, ఓట్ చోరీ చేసింది అని చెప్పి స్టూడెంట్ ప్రొటెస్ట్ను ఫ్యూల్ చేశారు. నోబెల్ ప్రైజ్ అందుకున్న యూనిస్ను తాత్కాలిక లీడర్గా కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఇరాన్పై కూడా వెనజులా లాగా శాంక్షన్స్ వేశారు. ఆర్థిక వ్యవస్థను కూల్చేశారు. ఇప్పుడు అలీ ఖమేనీకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ముల్లా గో బ్యాక్ అంటున్నారు, అలీ ఖమేనీ స్టెప్ డౌన్ అంటున్నారు. 1979లో ఇరాన్కు రాజుగా ఉన్న రెజా షా కొడుకైన పెహల్వీను ప్రెసిడెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఈ పెహల్వీ ఎవరు? అమెరికా యొక్క పప్పెట్ అనమాట. అలీ ఖమేనీను ఎత్తుకుపోయి పెహల్వీను కూర్చోబెట్టనున్నారు. ఈరోజు అలీ ఖమేనీ రంగంలో దిగాడు. నేను అమెరికాకు వగ్గను అంటున్నాడు. ప్రొటెస్టర్తో మాట్లాడతాము, రైట్స్ చేసేవారిని అణిచివేస్తాము అంటున్నాడు. అమెరికా, ఇజ్రాయెల్ దీని వెనుక ఉంది అంటున్నాడు. నేను తగ్గను అంటున్నాడు అలీ ఖమేనీ. అయితే అలీ ఖమేనీను నెక్స్ట్ ఎత్తుకుపోతారు అనే వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఇలాన్ మస్క్ కూడా అలీ ఖమేనీ ట్వీట్కు రెస్పాండ్ అయ్యాడు. మూర్ఖంగా ఆలోచించొద్దు అంటున్నాడు ఇలాన్ మస్క్. ఐ వాంట్ రౌండ్ 2 అంటున్నాడు ఇలాన్. ఈవెన్ ఇండియాలో కూడా ఇలాంటిదే జరిగింది. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇండియాపై శాంక్షన్స్ వేశారు. 50% సెకండరీ శాంక్షన్స్ వేశారు. సెకండ్ స్టెప్ ఇండియాలో స్టూడెంట్స్ లేదా జెన్జీ ప్రొటెస్ట్ను రేకెత్తించడానికి చూశారు. బట్ అయితే ఇది విఫలమైంది. మోడీ ఎన్నికలను రిగ్గింగ్ చేశాడు, ఓట్స్ను దొంగలించాడు, 2014 నుండి ఓట్ చోరీ చేస్తూ గెలుస్తున్నాడు అనే నేరేటివ్ను స్ప్రెడ్ చేశారు. తమకు ఇష్టమైన నాయకుడిని కూర్చోబెట్టాలి అని చూస్తున్నారు. బట్ ఇండియాలో మనలాంటి ఎంతోమంది ప్రజలు ఇలాంటి ఒక చీప్ నేరేటివ్స్ను బద్దల కొట్టగలరు. ఇండియాలో అపోజిషన్ పార్టీ ఉంది, దమ్మున్న నాయకులు ఉన్నారు, ఎన్నికల్లో అందరూ ఫైట్ చేసి గెలుస్తారు, అంతే తప్ప థర్డ్ పార్టీ వేరే దేశం ఇక్కడి రాజకీయాలను ఎప్పటికీ రాయకూడదు. అలా రాస్తే మనం ఫెయిల్ అయినట్లే, అందరూ ఫెయిల్ అయినట్లే. ఒక పార్టీ మెంబర్స్ అని కాదు, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీస్ ఫెయిల్ అయినట్లే. ఇక్కడ ఇష్యూస్ తో పోరాడి ఎన్నికల్లో గెలవాలే తప్ప యుఎస్ఏ సిఏఏ టూల్ కిట్ ద్వారా గెలిస్తే మనం మరొక ఇరాన్, వెనజులా అయిపోతాం. రేపు మన దేశ నాయకుల్ని కూడా ఎత్తుకుపోతారు. ఇలాంటి టూల్ కిట్ ను సిఏఏ సక్సెస్ఫుల్లీ 70 దేశాల్లో వాడింది. శాంక్షన్స్ దట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్, దట్ లీడ్స్ టు ప్రొటెస్ట్, దట్ లీడ్స్ టు ఎలక్షన్ రిగ్గింగ్, ఓట్ థెఫ్ట్, ఓట్ చోరీ, దట్ లీడ్స్ టు కూ. ఆ తర్వాత స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తారు, పప్పటి నాయకుడిని కూర్చోబెడతారు. ఇప్పుడు వెనజులాను, మదురోను కాపాడే బాధ్యత చైనా తీసుకోవాలి. షీ జిన్పింగ్ మగాడైతే, చైనాకు $20 ట్రిలియన్ ఎకానమీ నిజంగా ఉంటే, సో కాల్ డెవలప్డ్ కంట్రీ అయితే, చైనా దగ్గర మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ నిజంగా ఉంటే, చైనా స్పెషల్ ఆపరేషన్ చేసి మదురోను విడిపించుకొని రావాలి. చైనాకు స్టీల్ బాల్స్ ఉంటే యుద్ధ భూమిలో దిగాలి. యాక్చువల్లీ వెనజులా పతనానికి పరోక్ష కారణం చైనానే. చైనా వెనజులాను ఎలా దోచుకుంది అనేది చెప్తా. 1999లో హ్యూగో చావెజ్ వెనజులాకు ప్రెసిడెంట్ అయ్యాడు. చావెజ్ ఈజ్ అన్ కమ్యూనిస్ట్. ధనాన్ని మొత్తాన్ని ప్రజల్లో పంచేశాడు. చైనా ప్రభావం మీద చావెజ్ ఏం చేశాడు? అప్పటి వరకు ఉన్న యుఎస్ఏ ఆయిల్ కంపెనీస్ను గెంటేశాడు. ఈరోజు ఉపరాష్ట్రపతి జేడీ వెన్స్ ఏమన్నారు చూసారా? ద స్టోలెన్ ఆయిల్ మస్ట్ బి రిటర్న్ టు ద యునైటెడ్ స్టేట్స్ అంట.
ఈ ఒక్క లైన్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అంటే 1999 కంటే ముందు వెనజులాలో ఎన్నో ఆయిల్ కంపెనీస్ అమెరికావే ఉండేవి. ఆ ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ గెంటేసి మా యొక్క ఆయిల్ను స్టోల్ చేశారు అంటున్నాడు. అంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో మీరే అర్థం చేసుకోండి. 2007లో వెనజులా చైనాతో దగ్గరైంది, జిగిరి అయిపోయింది. చైనా ద్వారా $6 బిలియన్ లోన్ తీసుకుంది. ఆ తర్వాత $2 బిలియన్. ఈ విధంగా పెంచుకుంటూ దాదాపు $60 బిలియన్ చైనా నుండి అప్పు తీసుకున్నారు. ఈ అప్పు తీర్చాలి కదా. ఈ అప్పు తీర్చడానికి చైనా ఒక కండిషన్ పెట్టింది. అప్పు తీర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు, బట్ మీ దగ్గర ఆయిల్ ఉంది, ఫ్రీగా నాకు ఆయిల్ను పంపండి అనే కండిషన్ చైనా పెట్టింది. వెనజులా యొక్క రక్తం తాగింది చైనా. వెనజులా ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడా చైనా చెలించలేదు. 2017లో వెనజులా యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన తర్వాత కూడా చైనా న్యూ లోన్స్ ఇవ్వలేదు, వెనజులాను కాపాడలేదు, ఇంకా ఆయిల్ను పిండుకుంది, ఇంకా షిప్మెంట్స్ను తీసుకుంది. సో ఈ విధంగా చైనా డెట్ ట్రాప్లో వెనజులా కూరుకుపోయింది. శ్రీలంక, పాకిస్తాన్ ఎలాగైతే కూలిపోయాయో చైనాతో సావాసం చేసి మదురో కూడా కూలిపోయాడు. యాక్చువల్లీ వెనజులా రక్తం తాగింది చైనాని. ఒకవేళ ఆయిల్ ప్రైస్ తగ్గింది అనుకోండి, తగ్గిన ఆయిల్ ప్రైస్ను ఫిల్ చేయడానికి ఇంకా ఎక్కువ ఆయిల్ను పంపండి అని పీడించుకొని తిన్నది చైనా. ఈ విధంగా పరోక్షంగా చైనా దాదాపు $100 బిలియన్ వెనజులాలో ఇన్వెస్ట్ చేసింది. $60 బిలియన్ లోన్స్ పరంగా ఇచ్చింది. వెనజులాలో ఎన్నో ప్రాజెక్ట్స్ చైనా కడుతోంది. రైల్, రోడ్స్, బ్రిడ్జెస్, ఇలా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను, చీప్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను చైనీస్ కంపెనీస్ కడుతున్నాయి. ఈ విధంగా వెనజులా పతనానికి పరోక్షంగా కారణం చైనానే. కాబట్టి షీ జిన్పింగ్ నిజమైన మొగాడైతే యూఎస్ఏకు బుద్ధి చెప్పాలి, లేదా చైనా పేపర్ టైగర్ అని ఒప్పుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1998లో తెగించి ఆపరేషన్ శక్తిను లాంచ్ చేసి అణ్వాయుధాలను పరీక్షించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకు రవి అని నన్ను మీరు అడిగితే, మన దగ్గర న్యూక్స్ ఉన్నాయి కాబట్టే మన పరిస్థితి యుక్రెయిన్, వెనజులా లాగా అవ్వలేదు, ఇరాన్ లాగా అవ్వలేదు. లేదు అంటే మనల్ని కూడా యుఎస్ఏ శాసించేది, మన నాయకుల్ని కూడా ఎత్తుకుపోయేది, మనపైన కూడా శాంక్షన్స్ వేసేది, మనల్ని కూడా బెదిరించేది. కనెక్ట్ ద డాట్స్. సిఐఏ సోకాల్ స్క్రిప్ట్ ఇండియాలో రాయాలి, కూకు ప్లాన్ చేయాలి అనుకునే ముందు ఒక్కసారి వీళ్ళు ఆలోచిస్తారు. అరే, ఇండియా మామూలు దేశం కాదు, ఇండియా దగ్గర అణ్వాయుధ శక్తి ఉంది, పృథ్వీ, అగ్ని వంటి మిజైల్స్ మనపైన కూడా పడగలవు అని ఆలోచించి వెనక్కి తగ్గుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్ ఈజ్ ద వెపన్ దట్ స్టాప్డ్ వరల్డ్ వార్ II. న్యూక్స్ లేకపోయి ఉంటే వరల్డ్ వార్ II ఆగిపోయేదే కాదు. న్యూక్లియర్ వెపన్ ఈజ్ ఈక్వల్ టు పీస్ అనమాట. అందుకే ఇరాన్ ఎలాగైనా న్యూక్స్ను తయారు చేయాలి అని మొండి పట్టుకొని కూర్చుంది. వన్స్ ఇరాన్ దగ్గర న్యూక్స్ వచ్చేస్తే ఇరాన్ను ఎవరూ టచ్ చేయరు, నార్త్ కొరియాను ఎవరూ టచ్ చేయడం లేదు, ఎందుకంటే ఇరాన్ హ్యాస్ న్యూక్స్. సో ఈ విధంగా ఆపరేషన్ శక్తికు జై కొడుతూ, నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై.